ఈ వింటర్ సీజన్ లో యావరేజ్ గా 10 మందిలో 5గురికి రన్నింగ్ నోస్, జలుబు, దగ్గు, గొంతులో మరియు ఛాతిలో కఫం పేరుకుపోవడం లాంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు మెడికల్ షాప్ కి వెళ్లి సిట్రిజిన్ టాబ్లెట్ తెచ్చుకుంటారు. ఇది ఆన్ అండ్ యావరేజ్ గా 5 రోజులు వాడాల్సిందే. దీనివల్ల మీకు ఇన్స్టెంట్ గా రిలీఫ్ దొరుకుతుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోయే హోమ్ రెమెడీని గనక ఇదే 5 నుంచి 7 రోజులు మీరు రెగ్యులర్ గా తీసుకుంటే ఈ వ్యాధిని మూలం నుంచి తీసేస్తుంది. ఈ రెమెడీని ఎలా తయారు చేయాలంటే, ముందుగా సొంటి పౌడర్ 10 గ్రాములు, నల్ల మిరియాలు 10 గ్రాములు, పిప్పిలి, దీని లాంగ్ పెప్పర్ అంటారు. ఇది మనకు అమెజాన్ లో లేదా ఆయుర్వేదిక్ స్టోర్ లో, కిరాణా షాప్ లో కూడా దొరుకుతుంది. ఇది ఒక 10 గ్రాములు, దొడ్డు మిశ్రి 30 గ్రాములు. ఈ 4 పదార్థాలను తీసుకొని బాగా మెత్తగా పొడి చేసి ఒక కంటైనర్ లో వేసి పెట్టుకోండి. ఇది వాడే విధానం చాలా సింపుల్. రోజుకి 2 నుంచి 3 సార్లు ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ముందు 1/2 టీ స్పూన్ పొడిని అరచేతిలో తీసుకొని అందులో కొద్దిగా ఆర్గానిక్ ఆవు నెయ్యి కలిపి నెమ్మదిగా సప్పరించాలి. తర్వాత అరకప్పు వేడి నీటిని కొద్దిగా తాగాలి. ఇలా మీరు 7 రోజులు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమం పదే వచ్చే ముక్కు కారటం, జలుబు, దగ్గు, మందమైన కఫం వంటి సమస్యలను క్రమంగా తగ్గిస్తుంది మరియు సమస్య యొక్క మూలాన్ని కూడా నయం చేస్తుంది. ఇది సిట్రిజిన్ వంటి మాత్రలు ఇచ్చే తాత్కాలిక ఉపశమనం కాకుండా అసలు సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంతకుముందు నేను చెప్పినటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నేచురల్ రెమెడీస్ తోని మన వ్యాధులను మూలంతో నయం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. జై హింద్. ఈ వీడియోని లైక్ చేసి కదా, సబ్స్క్రైబ్ చేసి కదా. థ్యాంక్ యూ.